వెల్కమ్ టు మై ఛానల్ సమాచార సమాక్ష. ఈరోజు ఇవాల్టి వీడియోలో మనం ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క టీడీపీ గవర్నమెంటు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతుందా? లేదంటే తీసివేస్తుందా? అనేటిదే పెద్ద ప్రశ్న. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ గురించి మనం పూర్తి విధి విధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా? వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారా? అసలు ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని రద్దుపరుస్తుందా? లేదంటే ఉన్న వ్యవస్థను కంటిన్యూ చేస్తుందా? లేదా రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్‌ని తొలగించి కొత్తగా రిక్రూట్ చేసుకుంటుందా? లేదంటే పూర్తిగా అందరినీ తొలగించేసేసి టీడీపీ సానుకూలమైన వారిని మాత్రమే తీసుకుంటుందా? అనేటటువంటి వివరాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఈ వివరాల్లోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోను లైక్ చేయండి. దీని ద్వారా ఈ వీడియో నలుగురికి చేరుతుంది మరియు నలుగురు ఉపయోగపడిన విధంగా అయితే ఉంటుందండి. ముందుగా మనం ఈ యొక్క వీడియోలో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వాలంటీర్ పథకాన్ని చాలా ఛాలెంజింగ్‌గా అయితే తీసుకుందండి. ఈ యొక్క వాలంటీర్లను దగ్గరగా 2,60,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ అయితే చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ 2,60,000 మందిలో దగ్గరగా 1,00,000 మంది అయితే వాలంటీర్లు రాజీనామా చేశారండి ఈ ఎలక్షన్ టైంలో. ఈ యొక్క ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది వాలంటీర్లను ఉపయోగించొద్దు అని చెప్పి వీళ్ళనైతే హోల్డ్‌లో పెట్టారు ప్రస్తుతానికి. ఈ యొక్క రాజీనామా చేసినటువంటి ఎవరైతే 90,000 మంది వాలంటీర్లు ఉన్నారో వీళ్ళంతా వైసీపీ సానుభూతి పరులండి. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలి అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఏదో విధంగా న్యాయం చేయాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి అన్న విషయంతోటే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడితో వీళ్ళైతే రాజీనామా చేశారండి ఈ యొక్క వాలంటీర్సు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎవరైతే రాజీనామా చేశారో ఈ యొక్క వాలంటీర్లనైతే కొనసాగించే పద్ధతి అయితే ఉండదండి. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ తదనంతరం మంత్రి పార్థసారథి గారు మీటింగ్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారండి. వచ్చే నెల నుండి జూలై 1వ తేదీన మేము సచివాలయ ఉద్యోగులతో పెన్షన్‌లనేది ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పైతే చెప్పారండి. అంటే సచివాలయ ఉద్యోగస్తులతో డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను రద్దుపరుస్తారా? అనేటటువంటిది చాలా మందిలో మెదులుతూ ఉన్నటువంటి ప్రశ్న. వ్యవస్థను రద్దుపరిస్తే కొత్తగా వాలంటీర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు? అసలు వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేస్తారా? అనేటటువంటి యొక్క విషయాలను మనం గానీ చూసినట్లయితే టీడీపీ గవర్నమెంట్ అనేటటువంటిది వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తుంది. దీనిలో భాగంగా ఈ 2,60,000 మందిలో ఒక 90,000 మంది రాజీనామా చేసి మిగిలిన యొక్క 1,50,000 మంది వాలంటీర్లనైతే కంటిన్యూ చేస్తారండి. ఈ యొక్క 1,50,000 మందిలో వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క టీడీపీ తరపున సర్వే అయితే చేస్తారు. సర్వే అయితే చేసి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో, పూర్తి వ్యతిరేకంగా ఎవరున్నారనేటటువంటి విషయాలనైతే అధిష్టానానికి తెలియపరుస్తారు. పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాలంటీర్స్‌ని ఒక 10-20% మంది వాళ్ళని కూడా తొలగించొచ్చండి. తొలగించి రిమైనింగ్ 1,10,000, 1,20,000 మంది వాలంటీర్స్‌ని అయితే కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా గత ప్రభుత్వం వాలంటీర్స్‌కి 5,000 రూపాయలనైతే జీతంగా అయితే ఇచ్చింది. ఈ యొక్క ప్రభుత్వం దానిని 10,000 రూపాయలకు పెంచిందండి. అది కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి భారంగా ఉంటుంది కాబట్టి వాలంటీర్లను కూడా తగ్గిస్తారండి. గత ప్రభుత్వంలో 50 ఇండ్లకు ఒక వాలంటీర్ అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానిని 100 ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పునైతే పెంచే అవకాశం అయితే ఉందండి. గత ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్‌ని అయితే ఇప్పుడు మరలా కంటిన్యూ చేస్తారు. అది కూడా రాజీనామా చేయని వాలంటీర్స్‌ను మాత్రమే.
దానిలో కూడా తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారినైతే తొలగించి వారి స్థానంలో కొత్త వారినైతే నియమించుకుంటారు ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని ఏదైనా ఒక 10, 20% మందిని అంటే కొంత మొత్తంలో మాత్రమే కొత్తగా వాలంటీర్స్‌ని నియమించుకొని ఈ యొక్క ప్రభుత్వం అనేది కంటిన్యూ చేస్తుంది. వాలంటీర్స్‌కి 10,000 రూపాయల జీతం అనేది ఇస్తారు. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ యొక్క ప్రాసెస్ అనేటటువంటిది మొదలవ్వడానికి అవకాశాలు చాలా మేరకు ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయాలైతే తీసుకోలేదు. దీని గురించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాజీనామా చేసినటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా తీసుకోరు అండి. ఎందుకు అంటే వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు. వాళ్ళు టీడీపీకి వ్యతిరేకం. వైఎస్ఆర్‌సీపీకి సానుభూతి పరులు. వాళ్ళు ఏదో విధంగా వైఎస్ఆర్‌సీపీకి లబ్ధి చేకూర్చాలనే వాళ్ళు రాజీనామా చేశారు. ఇదండి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరొక కొత్త విషయంతో, కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ధన్యవాదములు.